సో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేయటం లేదు, వారికి పూర్తి భద్రత కల్పిస్తున్నాం. సో కావాలనే ఉద్దేశపూర్వకంగా మీడియా అటెన్షన్ కోసం, లేకపోతే పబ్లిక్ని రెచ్చగొట్టడం కోసం, లేకపోతే సానుభూతిని క్రియేట్ చేసుకోవడం కోసమో భద్రత ఇవ్వటం లేదు ప్రభుత్వం అనేటువంటిది వైకాపా తెర మీదకు తీసుకొచ్చిందని చెప్పి శిరీష్ గారు అంటున్నారు. సార్ నేను శిరీష గారిని నేను డైరెక్ట్ గా ఒక మాట అడుగుతున్నాను సార్. నిన్న దేవరపల్లె సంఘటనలో పొగాకు రైతులకి సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు సార్. ఆ పొగాకు శేఖర్ గారు ఎన్ని గంటలు వెళ్తారు? నువ్వు ఆగమ్మా కొంచెం, మీరు మాట్లాడారు కదా మనం వెయిట్ చేసి. గౌరవప్రదంగా నేను అదే కదా అమ్మా అనే కదమ్మా అన్నాను. సింగులర్ వద్దు అమ్మా అమ్మానే అన్నానమ్మా. అమ్మానే సింగులరా? వద్దు, నువ్వు ఆగమ్మా అన్నారు ఫస్ట్. అమ్మా అంటే సింగులరా? నువ్వు శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి అమ్మా అనొచ్చు, తప్పలేదు. మా ఊరు భాష అదే పిలుస్తున్నాము. అవునండి అని చెప్పి అక్కడ పిలుస్తారు, అలాగే అండి ఇంకో చోట పిలుస్తారు. మా ఊర్లో అట్టే పిలుచుకుంటారమ్మా. మా ఊరు భాష అట్లా ఏం చేయమంటారు రాయలసీమలో? శేఖర్ రెడ్డి గారు సరే, మీ ఊరు భాష పక్కన పెట్టి మా రాయలసీమలో అట్లే ఉంటది లేదు తల్లి. మన చర్చ రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా కొంత సార్ నాకు మహిళల మీద గౌరవం ఉంది సార్. నేను కాదంటలేదు, మిమ్మల్ని ఏమి తప్పు పట్టడం లేదు. నాకు మహిళల మీద గౌరవం ఉంది. నేను ఎక్కడ కూడా మహిళలు కించపరచను వాడు కాకుండా మీరు సార్. మీరు ఆగండి అమ్మా తల్లి, ఒక్క నిమిషం అమ్మా. మీరు తమరు మాట్లాడినంత సేపు కూడా నేను వేచి ఉన్నానమ్మా. నేను మాట్లాడినంత సేపు మీరు వేచి ఉంటే బాగుంటుందమ్మా. ఎస్, ఇంకొక విషయం సార్. సో ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకి 80 రూపాయలు గత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మద్దతు ధర కంటే 80 రూపాయలు దిగిపోయిందని చెప్పి రైతులే డేరుగా రోడ్డెక్కి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పెట్టుబడి పెరిగింది తప్పిస్తే రావాల్సినటువంటి మద్దతు ధర పడిపోయింది. వీటి రెండింటి వల్ల గ్యాప్ వల్ల మేము అప్పులు పాలైపోతున్నాం అని చెప్పి రైతులు గట్టిగా, గత ఏడాది సేమ్ పరిస్థితి, ఈ ఏడాది సేమ్ పరిస్థితి. వాళ్ళకి సంఘీభావం తెలపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్నే 10:30కి హెలీప్యాడ్ లో దిగారు సార్. హెలీప్యాడ్ లో దిగే టయానికి హెలీప్యాడ్ దగ్గర ఒకే ఒక పోలీస్, సింగిల్ పోలీస్, ఒకే ఒక పోలీస్ భద్రత అద్భుతంగా కల్పించారు సార్. Z+ కేటగిరీ అంటే ఒకే ఒక పోలీసుని పెట్టడం సార్. జగన్మోహన్ రెడ్డి గారు హెలీప్యాడ్ దగ్గర నుంచి సభా ప్రాంగణం దగ్గరికి 2 కిలోమీటర్లు సార్. 2 కిలోమీటర్లకి వెళ్లే దారిలో ఒక్క రోప్ పార్టీ లేరు సార్. రోప్ పట్టుకొని ఒక్క పోలీస్ లేరు సార్. భద్రత అద్భుతంగా కల్పించారు సార్. శిరీష గారు చెబుతున్నట్టుగా భద్రత అద్భుతంగా కల్పించారు సార్. ఎస్, ఇక మేము కల్పిస్తున్నామంటే ఏం చేస్తాము? ఇంకో మాట చెబుతున్నారు సార్. వైసీపీ బయటకు వస్తే సార్ నేను ఒక మాట చెప్తాను సార్, ఎంత దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24 మధ్యలో నేను చెప్తాను సార్, కందుకూరులో చంద్రబాబు నాయుడు సభలో తొక్కితలాట జరిగి ఇరుకు సందులో పెట్టుకుంటే జనం చచ్చిపోతే చంద్రబాబు నాయుడు ఎందుకమ్మా బయటకు వచ్చాడు? మరి చంద్రబాబు నాయుడు చంపేశాడా? చంద్రబాబు నాయుడు గారు ఉన్మాదని మాట్లాడదామా? చంద్రబాబు నాయుడు గారు రౌడీ అని మాట్లాడదామా? చంద్రబాబు నాయుడు గారు గూండా అని మాట్లాడదామా? గుంటూరు సభలో చీరల పంచే దగ్గర మహిళలు చచ్చిపోయారు, స్టాబింగ్. చంద్రబాబు నాయుడు గారు రౌడీ అని మాట్లాడదామా? చంద్రబాబు గారు కారు కింద ఎవరు పడలేదు. చూపిస్తామా ఆగమ్మా తల్లి, నేను చూపిస్తా కదా. అవగాహన లేదమ్మా, తక్కువ ఉంది మీకు. సృష్టించి చూపిస్తారా? ఆగమ్మా, నేను చూపిస్తా కదమ్మా. మీకు తెలియదు సృష్టించడం, ఫ్యాబ్రికేట్ చేయడం మీ ఐటీడీపీ చేసే పని మేము చేసే పని కదమ్మా. ఐటీడీపీ వెదవలు చేసే పని. శేఖర్ రెడ్డి గారు దయచేసి మహిళ అంటారు సంస్కారం అంటారు. నేను మాట్లాడితే మీ ఊరు భాష వద్దు శేఖర్ రెడ్డి గారు దయచేసి. సార్ నేను ఎక్కడ మహిళ అంటారు, సంస్కారం అంటారు, మధ్యలో వచ్చి 15 నిమిషాలు మాట్లాడారు సార్. 15 నిమిషాలు మాట్లాడారు, పచ్చి అబద్ధాలు మాట్లాడారు, నిజాలు చెప్తా. శిరీష్ గారు మీరు మళ్ళీ కంక్లూజన్ ఎదురు దయచేసి 2 నిమిషాలు మీరు ఉపయోగపడాలి. బ్రహ్మనాయుడు గారు మాట్లాడిన ఒక్కసారి దానికి పచ్చి అబద్ధాలని చెప్తే దాన్ని చూస్తూ కూర్చోడానికి మేమైతే రాలేదు. నేను క్లియర్ గా నవీన్ అనే అబ్బాయికి ఎందుకు రాలేదన్నారు చెప్పాను. భద్రత విషయం గురించి చెప్పాను, మీరు చెప్పండి. శేఖర్ రెడ్డి గారు చంద్రబాబు ఒక్క నిమిషం ఆపండి. ఒక్క నిమిషం, నేను మహిళ గారితో నేను అలా మాట్లాడడం బాగుండదు సార్. ఒక్క నిమిషం సార్. విద్యాశాఖ మొట్టమొదటి ఓపెన్ చేసినటువంటి లిస్ట్ లో నవీన్ పేరు ఉంది సార్. సెకండ్ లిస్ట్ లో నవీన్ పేరు ఎందుకు లేదంటే ఆవిడ ఏమని అడిగారంటే, ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి అతను రాలేదండి, ఎలా ఇస్తామండి అని చెప్పారు సార్. వెల్ అండ్ గుడ్ సార్. సో నేను ఒక మాట చెప్తాను సార్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి ముందు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి ముందు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోండి అని చెప్పేసి ఒక పోర్టల్ వదిలారు సార్. ఆ పోర్టల్లో నవీన్ యొక్క ఐడి బ్లాక్ అయిందని చెప్పేసి నవీన్ పోర్టల్ చూపించాడు, కోర్టుకి ఇదే పంపించాడు సార్. నెక్స్ట్ ఇంకోటి సార్, ఏదైతే అతను ఎవరికి రాశాడంటే ద కన్వీనర్ ఆఫ్ మెగా డిఎస్సి 4వ తారీఖు ఏమని పెట్టారంటే, బట్ ఐ హావ్ నాట్ రిసీవ్డ్ ద ఎనీ కైండ్ ఆఫ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కాల్ లెటర్. ఓకే, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి అతను కాల్ లెటర్ కూడా పంపించాల. ఓకే, ఐడి బ్లాక్ చేశారు, ఐడి బ్లాక్ చేశారు. స్క్రీన్ షాట్ అది, అతను స్క్రీన్ షాట్ తీసి కోర్టుకి ఇచ్చిందమ్మా. అది కోర్టు డాక్యుమెంట్, ఇది నా డాక్యుమెంట్ కాదు ఇది. కోర్టు ఎందుకు కొట్టేసింది కేసు? అమ్మా నవీన్ కేసు కొట్టేలేదమ్మా, ఆగండి. నవీన్ కేసు రన్నింగ్ లో ఉందమ్మా. ఓకే, నవీన్ కేసు రన్నింగ్ లో ఉందమ్మా. అమ్మా కొట్టి వేసిన కేసు వేరు, సో నవీన్ కేసు వేరు, మిగతా కేసు వేరు. నవీన్ కేసు ఇది. సో మీరెందుకు కాల్ లెటర్ కూడా పిలవకుండా, కాల్ లెటర్ కి పిలిస్తే రాలేదని ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు పచ్చి అబద్ధాలు మాట్లాడింది ఎవరండి? కాల్ లెటర్ ఏదైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి కనీసం పిలవకుండా, ఇదిగమ్మా ఎవిడెన్స్ ఉంది ఇక్కడ. మీలాగా తమరిలాగా పచ్చి అబద్ధాలు నోటికొచ్చిన కోతలు మేము కుయట్లేదు, నోటికొచ్చిన కోతలు కుయట్లేదు, మేము పచ్చి అబద్ధాలు మాట్లాడలేదు. డాక్యుమెంటల్ ఎవిడెన్స్, డాక్యుమెంటల్ ఎవిడెన్స్. ఓకే 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 సెక్రటరీ గారు, సెక్రటరీ గారు బుకాయిస్తే దొంగ ఎవరు సార్? సార్ దొంగ దొరికిపోయిన తర్వాత బుకాయిచ్చేస్తే దొంగ కాదు, దొంగ కాదు, దొంగ కాదు. ఓకే ఓకే సెక్రటరీ గారు సమయం తక్కువ ఉంది సార్. సార్ వాళ్ళు 15 నిమిషాలు మాట్లాడించారు సార్, మాట్లాడుతుంటే మధ్యలో వస్తున్నారు. ఏంటిది? నేను మధ్యలో వచ్చాను. కన్క్లూజన్ ఏంటి సార్? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నేను విన్నాను, క్లియర్ గా విన్నాను. మీరు ఫస్ట్ మాట్లాడారు, నేను విన్నాను మొత్తం. మీరు ఆగండి అమ్మా, మరి సమాధానం చెప్పుకోనండి. ఒక్క నిమిషం ఆగమ్మా తల్లి, కంగారు ఎందుకంత? సార్ ఇదేంటి సార్? డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో నేను చూపించా, కనీసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి పిలవలేదు. ఆయన ఫోన్ కి మెసేజ్ రిసీవ్ అవ్వలేదంటే అది ఆయన ఫోన్ ప్రాబ్లం. మిగతా అసలు అమ్మా డిలీట్ చేసి పడేశారమ్మా, డిలీట్ చేసి పడేశారమ్మా, ఐడి బ్లాక్ చేశారంటుంటే మీరు చూసారా? స్క్రీన్ షాట్ అమ్మా, ఐడి బ్లాక్ అయినట్టుగా, ఐడి బ్లాక్ అయినట్టుగా స్క్రీన్ షాట్. మేము అడిగేది నవీన్ కి ఎందుకు బ్లాక్ చేశారంటున్నాం. అంటే కాదు, ఎందుకు అంటే ఒక వ్యక్తినే కావాలని టార్గెట్ ఎందుకు చేస్తుంటారు, ఎందుకు చేస్తారు సెక్రటరీ గారు? సార్ నేను అదే అడుగుతున్నాను సార్. నేను అడిగేది ఏంటంటే సార్ ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సార్ అతను. ఆ ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆ పర్యవేక్షణలోనే పేపర్ అప్లోడ్ అయింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్యవేక్షణలో జరగల, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్యవేక్షణలో గవర్నమెంట్ ఇచ్చింది డేటా. అది మేమిలా గవర్నమెంట్ ఇచ్చింది డేటా. ఆ గవర్నమెంట్ డేటా ప్రకారం ఎస్సీఆర్టీకి టెట్కి ఇద్దరిని ఒకరినే కన్వీనర్ చేశారు. ఎస్సీఆర్టీకి ఉన్నటువంటి డైరెక్టర్ ని తీసుకెళ్లి టెట్కి డిఎస్సికి కన్వీనర్ చేశారు. సో వాళ్ళు ఎస్సీఆర్టీ వాళ్ళు అప్లోడ్ చేశారు. ఆ ఎస్సీఆర్టీలో ఇతను కంప్యూటర్ ఆపరేటర్ అప్లై చేసిన వాళ్ళ టీము. సో అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అతన్ని ఐడి బ్లాక్ చేశారు. అతనికి మెసేజ్ చేశారా లేదా కోర్టు తెలుస్తుంది. మరి మీరు ఎలా చెబుతారమ్మా? మరి కోర్టు తెలుస్తుంది అన్నప్పుడు మీరు ఇన్ని ఆరోపణలు ఎడ చేస్తారు? మీరు ఇన్ని ఆరోపణలు ఎడ చేస్తారు? మరి కోర్టు పరిధిలో ఉన్నాయి కదా, కోర్టు పరిధిలో ఉన్నారు కదా, మరి కిక్కురు మనకుండా ఉండండి. విచారణకు ఆదేశించండి సిబిఐ. మీరు ఏ తప్పు చేయనప్పుడు, మీరు దోచుకోనప్పుడు, మీరు దొంగలు కానప్పుడు, సెక్రటరీ గారు శిరీష్ గారు విచారణకు ఎందుకు భయపడతా ఉన్నారు? మీరు విచారణకు ఎందుకు పారిపోతా ఉన్నారు? మీరు ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు దొంగల్లా దాచుకున్నాడు చంద్రబాబు లోకేష్? ఎందుకు దొంగల్లా దోచుకున్నారు? మీరు ఎందుకు దొంగలైపోతున్నారు? ఎవరు పారిపోతున్నారు? నారా లోకేష్ అనే ఒక ఉత్తర కుమారుడు పారిపోయి దాచుకున్నాడు. రమ్మని చర్చకి దమ్ముంటే నేను వస్తా, రమ్మని చర్చకి నేను వస్తా, రమ్మని. మీ లోకేష్ కి దమ్ముంటే రమ్మనండి, విచారణ చేయించండి, సిబిఐ విచారణ చేయించు. ఏం తప్పు చేయనప్పుడు ఎందుకమ్మా మీకు? సెక్రటరీ గారు సమయం తక్కువ ఉంది. సెక్రటరీ గారు దయచేసి తప్పు చేయనప్పుడు ఎందుకు భయం? సెక్రటరీ గారు దయచేసి ఆగాలి. చంద్రబాబు నాయుడు గారు హిమాలయాలకు వెళ్ళారా? జైలు చెప్పకూడదు దానికే పోయింది. చంద్రబాబు నాయుడు గారు హిమాలయాలకు వెళ్ళారా? జైలు చెప్పకూడదు దానికే పోయింది. సెక్రటరీ గారు సిమ్లా టూర్ వెళ్ళాలా? జైలుకి వెళ్ళింది. సెక్రటరీ గారు దయచేసి ఆగాల, ప్లీజ్ దయచేసి ఆగాల. కార్తిక్ గారు
కార్తీక్ గారు ఎక్కడ conclude కూడా చేస్తే కోర్టుకి ఇక్కడ బ్లాక్ బయటకు సార్ వచ్చి- దయచేసి ఆగాలి, దయచేసి ఆగాలి. కార్తీక్ గారు ఆగరా మీరు? శేఖర్ రెడ్డి గారు. ఉంటే నేను మరణిస్తా అని చెప్పి కోర్టుని విన్నవించుకొని బెయిల్ తెచ్చుకున్నాడు చంద్రబాబు. జైల్లో ఉంటే నేను చచ్చిపోతా అని. ఆరోగ్య సమస్యలు Yes. ఆరోగ్య సమస్యలు పై నుంచి తీసుకోవడం కింద దాకా అనేది మొత్తం తప్పేం సమస్యలు కాదు. జైల్లో ఉంటే అన్ని చచ్చిపోతా అని. బాగుండి తప్పించుకొని మెరిట్ తిరగడం బేస్ లో తప్పు. తెచ్చుకోవాలా? మెర్సీ బేస్. అన్ని మెరిట్ బేస్ కాదు, ఆరోగ్యం మెర్సీ బేస్. బాగుండి, వయసులో ఉండి మెరిట్ బేస్ కాదు, ఆరోగ్యం మెర్సీ బాగుండి, బేస్ లో. తప్పించుకొని మెరిట్ బేస్ కాదు, తిరగడం. మెర్సీ బేస్ తప్పించుకొని తెచ్చుకుంది. దొంగలాగా తిరగడం అది సిగ్గుండాలి తప్పు కొంచెమైనా. శేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు శేఖర్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సిమ్లాకి సిగ్గు మీకు లేకపోతే ఉండాలి. కాశ్మీర్ కి సిగ్గు టూర్ కి వెళ్ళాడా? శేఖర్ రెడ్డి గారు. టూర్ కి వెళ్ళాడా? మీరు స్కిల్ కేసులో దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయి జైలుకి వెళ్ళి స్నేహ బ్లాక్ లో చెప్పకూడదు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఎదుటి వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. గుండె కోటగా తీర్చినటువంటి మీరే మాట్లాడారు.